ఈ కామెంట్ చూడండి. నెగటివ్ మార్కింగ్ ఉంటే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, నెగటివ్ మార్కింగ్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో చేయండి సార్. ముందుగా ఈ ప్రశ్న అడిగిన సబ్స్క్రైబర్కి చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణలోని చాలా మంది పోలీస్ అభ్యర్థులకు ఈ డౌట్ ఉంది. 20% 25% పోలీస్ నోటిఫికేషన్లో నెగటివ్ మార్కింగ్ గురించి ఏమిచ్చారు, నెగటివ్ మార్కింగ్ నుంచి తప్పించుకోవడం ఎలా, ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత మీ మైండ్లో ఒక్క డౌట్ కూడా ఉండదు. మరెందుకు ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్ దుర్వా విత్ యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మరియు మెయిన్స్ ఎగ్జామ్లో నెగటివ్ మార్కింగ్ గురించి, ఎగ్జామ్ అటెంప్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఎస్ఐ మరియు కానిస్టేబుల్కు ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది కదా. ఈ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. 200 మార్కుల్లో ఆర్థమెటిక్ రీజనింగ్కు 100 మార్కులు, జనరల్ స్టడీస్కు 100 మార్కులు. ఈ మొత్తం 200 మార్కులకు నిర్వహిస్తారు. అయితే దీనికి ఒక్క క్వశ్చన్కు 1 మార్కు. కరెక్ట్ ఆన్సర్ పెట్టినావు అనుకో నీకు 1 మార్క్ వస్తుంది. ఒకవేళ ఆ క్వశ్చన్ నువ్వు అటెంప్ట్ చేయలేదు, వదిలేసినావు అనుకో, ఆ క్వశ్చన్కి ఎన్ని మార్కులు వస్తాయి? మరి 0. ఒకవేళ క్వశ్చన్ అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్కు ఈ మొత్తం మార్కుల్లో 20% కట్ అయిపోతుంది. 20% అంటే ఎంత? 0.20 అంటే 1/5 అన్నమాట. నువ్వు 5 క్వశ్చన్లకు తప్పుడు సమాధానం రాసినట్లయితే నీకు 1 మార్కు కట్ అయిపోతుంది. ఇది ఎస్ఐ మరియు కానిస్టేబుల్కు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 20% ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ ఫైనల్ ఎగ్జామ్లో కూడా ఇదే 20%, అంటే 1/5 మార్కు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఇప్పుడు నోటిఫికేషన్లో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడే. ఎస్ఐకి వచ్చేసరికి కొంచెం తేడా ఉంటుంది. అదేంటో చూద్దాం. ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్లో 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1 ఇంగ్లీషు, దీంట్లో 25 మార్కులు ఆబ్జెక్టివ్లో ఉంటాయి, 75 మార్కులు డిస్క్రిప్షన్ మెథడ్లో ఉంటాయి. అదేవిధంగా పేపర్ 2 తెలుగు లేదా ఉర్దూ, ఇందులో కూడా 25 మార్కులు ఆబ్జెక్టివ్లో ఉంటాయి, 75 మార్కులు డిస్క్రిప్షన్ మెథడ్లో రాయాల్సి ఉంటుంది. ఇక పేపర్ 3 ఆర్థమెటిక్ రీజనింగ్ మరియు పేపర్ 4 జిఎస్, ఇవి 2 కూడా ఆబ్జెక్టివ్ మెథడ్లో ఉంటాయి. అయితే ఈ పేపర్ 1, పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 1/4. ఎంత? 4 తప్పుడు సమాధానం రాసినట్టయితే 1 మార్కు కట్ అవుతుంది. అది కూడా ఎక్కడ? ఈ ఆబ్జెక్టివ్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే ఈ 1/4 నెగిటివ్ ఉంటుంది. ఇందులో డిస్క్రిప్షన్లో తీయరాదు కదా, అందుకే ఇక్కడ ఉంటుంది. అది కూడా ఎంత? 1/4. ఈ పేపర్ 3, పేపర్ 4కి వచ్చేసరికి మళ్ళీ ఇక్కడ ఏమైంది? 1/5. అంటే ఇది మొత్తం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇక్కడ 1/5 నెగిటివ్ ఉంటుంది ఫైనల్ ఎగ్జామ్లో. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎస్ఐ ఫైనల్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 ఇవి 2 కేవలం క్వాలిఫై పేపర్లు మాత్రమే. కానీ ఈ 2 పేపర్లలో క్వాలిఫై కాకపోతే నువ్వు పేపర్ 3, పేపర్ 4 ఎంత మంచిగా రాసినా వాల్యుయేషన్ చేయరు. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఇక్కడ క్వాలిఫై కావాల్సిందే. ఫైనల్ ఎగ్జామ్కు మాత్రం పేపర్ 3, పేపర్ 4కు సంబంధించినటువంటి మార్కులు తీసుకుంటారు. ఇది గమనించదగిన విషయము. ఫస్ట్ 2 పేపర్లకు ఒక రకంగా నెగిటివ్ ఉంది, తర్వాత 2 పేపర్లకు ఒక రకంగా నెగిటివ్ మార్కింగ్ ఉంది. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉంటే ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలో 3 సింపుల్ రూల్స్లో చెప్తాను చూడండి. రూల్ నెంబర్ 1, మీకు 100% తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే ఫస్ట్ అటెంప్ట్ చేయండి. 100% ఇది తప్పుపోదు అనుకున్న వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి. రూల్ నెంబర్ 2, ఎలిమినేషన్ ప్రాసెస్. ఎలిమినేషన్ ప్రాసెస్ అంటే ఏంది? ఒక క్వశ్చన్కు 4 ఆప్షన్స్ ఉంటాయి, అవునా? ఈ 4 ఆప్షన్లో నీకు ఖచ్చితంగా తెలుసు 2 అసలే ఈ క్వశ్చన్కు ఆ ఆప్షన్లకు సంబంధం లేదని. ఈ 4 ఆన్సర్లలో ఆ క్వశ్చన్కు సంబంధం లేనిది 2టిని గుర్తుపట్టు. ఏంటి అవి? ఏ కాదట, మరి బి కాదట. ఇప్పుడు ఏవి ఉంటాయి? సి మరియు డి. అంటే నీకు 50% డౌట్ ఉంది. ఇలాంటి క్వశ్చన్లను నువ్వు ఖచ్చితంగా కొంచెం సేపు లాజికల్గా ఆలోచిస్తే, ఇంకొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే నీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలుస్తుంది. అప్పుడు నీకు కరెక్ట్ ఏ ఆన్సర్ అయితే కరెక్ట్ అనిపిస్తుందో ఆ ఆన్సర్ పెట్టాలి. ఫస్ట్ 100% తెలిసినవి పెట్టాలి, తర్వాత ఎలిమినేషన్ ప్రాసెస్లో పెట్టాలి. ఈ రూల్ నెంబర్ 3 ఏంటి మరి? నీకు ఇప్పుడు ఇక్కడ ఏంది? కొంచెం 50% తెలుసు, ఇంకొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, నువ్వు ఎంతసేపు చూసినా నీకు అవి రాదు. అలాంటి క్వశ్చన్లను ఆన్సర్ చేయొద్దు. నో బ్లైండ్ గెస్. ఏదో గెస్ చేసి పెడతా అనుకోవద్దు. ఎందుకు? ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. నువ్వు విడిచిపెట్టినా నీకు ప్రాబ్లం ఏం లేదు, కానీ నువ్వు అటెంప్ట్ చేసి రాంగ్ అయింది అనుకో, దానికి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అంటే నువ్వు కరెక్ట్ రాసిన దాంట్లోకి వెళ్ళి కూడా మార్కులు పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. బ్లైండ్ గెస్ అనేది అస్సలే ఉండకూడదు. నెగిటివ్ మార్కింగ్ ఉంది, జాగ్రత్త. 1 మార్కు నీకు తేడా వచ్చినా కూడా ఉద్యోగం పోగొట్టుకునే పరిస్థితులు వస్తాయి.
దయచేసి ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయకండి. ఒక్కటికి 10 సార్లు ఆ క్వశ్చన్ చదివి మీకు తెలిస్తేనే పెట్టండి, లేదా ఎలిమినేషన్ ప్రాసెస్ వరకు వస్తే పెట్టండి, లేకపోతే ఇడిచిపెట్టండి. అవసరమే లేదు. బ్లైండ్ గెస్ చేస్తే ఏమవుతుందో ఒకసారి చూద్దాం. 100 మార్కుల క్వశ్చన్ పేపర్ ఉంది. 80 మార్కులు అన్ని కరెక్ట్ పెట్టినావు, 20 గెస్ చేసినావు. దీంట్లోకి వెళ్ళి 15 తప్పులు పోయినాయి. నెగిటివ్ మార్కింగ్ ప్రకారం ఏంది 1/5 కదా, అంటే 15 క్వశ్చన్లకు ఎన్ని మార్కులు పోయినట్టు? 3 మార్కులు పోయినట్టు. నెగిటివ్ మార్కింగ్ అంటే నీకు ఇప్పుడు కరెక్ట్ ఏం రాసినావు నువ్వు? 80. టోటల్ ఎన్ని మార్కులు రావాలి? 80 మార్కులు రావాలి. కానీ నువ్వు ఉన్న కాడ ఉండక ఏం చేసినావు? ఈ 20ని గెలికినావు. ఆ 20లో 15 తప్పులు పోయినాయి. దానికి ఈ 3 మార్కులు నెగిటివ్. కాబట్టి నీకు ఇప్పుడు వచ్చే మార్కులు ఎన్ని? 77 మార్కులు మాత్రమే. చూసినావా? బ్లైండ్ గెస్ చేస్తే ఎంత పెద్ద ప్రమాదము. 1 మార్కు తోటి, హాఫ్ మార్కు తోటి ఉద్యోగాలు పోతున్నాయి. జాగ్రత్త. ఇట్లాంటి తప్పులు మాత్రం ఎప్పటికీ చేయకండి. ఇదే నెగిటివ్ మార్కింగ్ గురించి నేను మరీ చెప్పే విషయం ఇది ఒక్కటే. గుర్తుంచుకోండి, ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకు ఉద్యోగం రాదు. ఎక్కువ కరెక్ట్ ఆన్సర్స్ చేసి తక్కువ నెగిటివ్ మార్కింగ్ తెచ్చుకున్న వాళ్ళకు మాత్రమే ఉద్యోగం వస్తుంది. ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే థ్యాంక్ యూ అని కామెంట్ చేయండి. పోలీస్ జాబ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. దుర్వా విత్ యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.